ఒక్కసారి అసెంబ్లీలో గలం ఇప్పితే అందరూ ఆయన బొంక చూడాల్సిందే. మొత్తం స్పీకర్ దగ్గర నుంచి మామూలుగా బెల్లు కొడతారు మాట్లాడుతుంటే ఆపేయమని చెప్పి. శ్రీధరన్న మాట్లాడుతుంటే బెల్లు కొట్టరు, మేము ఎవరైనా మాట్లాడితే బెల్లు కొట్టేస్తారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా, అంటే చిన్నప్పటి నుండి ఆయన రాజకీయం కాలేజీ దగ్గర నుంచి కూడా, ఆ రోజు బీజేపీలో అన్న కాంగ్రెస్లో అన్న పనిచేసినప్పటి నుంచి కూడా ఆ అన్నకి రాజకీయం వంటపట్టింది. కాబట్టి ఏమి లేకపోయినా బ్యాక్గ్రౌండ్ వాస్తవం చెప్తాను, మిగతా వాళ్ళంతా డబ్బు ఉన్నవాళ్ళు. అన్నకైతే అప్పుడు డబ్బు ఏం లేదు, ఇప్పుడు నాకు తెలియదు, కానీ అప్పుడు ఆ పరిస్థితి కాదు. అప్పట్లో ఇంత పెద్ద నెల్లూరులో ఎదుర్కొని ఇక్కడ కోటేశ్వరుడి పైన ఇక్కడ గెలిచాడంటే తమాషా విషయం కాదు, సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. దానికి కారణం ఏంటంటే కార్యకర్తల్ని సొంత బిడ్డలో చూసుకుంటాడు. నాకు తెలిసిందంటే చెప్తుంటారు, ఎవరన్నా పేద కార్యకర్త నాయకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఏదో విధంగా నిలబెట్టాడు. మంచి మనసు ఉన్నటువంటి శ్రీధరన్నకి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణం ఇచ్చే పరిస్థితి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.